బాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ జంట. 2007లో ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూర్చేలా బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరించడంతో అందరూ ఇది నిజమే అని నిర్ధారణకు వచ్చేశారు. ఇదే సమయంలో బిగ్ బి అమితాబ్ తన కోడలు ఐశ్వర్యారాయ్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, అందుకే అమితాబ్ ఐశ్వర్యను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకుంటున్నారు. తాము కలిసే ఉన్నామని, విడాకులు తీసుకోవటం లేదని ఐశ్వర్యారాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసినప్పటికీ ఈ పుకార్లు మాత్రం ఆగటం లేదు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫోటో సెషన్లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యారాయ్ ఒక్కరే ఫోటోలు దిగటంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యారాయ్ కూతురితో కలిసి ఒంటరిగా విదేశాలకు వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది. ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య, ఆరాధ్య మాత్రమే కనిపించటం, అభిషేక్ బచ్చన్ లేకపోవటం మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చకు వచ్చింది. ఇదిలా ఉంటే ఐశ్వర్యారాయ్ ఓ వ్యక్తితో క్లోజ్ గా మూవ్ అవుతోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐశ్వర్యారాయ్ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్ గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక రీసెంట్ గా ఆ డాక్టర్తో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొన్న ఐశ్వర్య ఆయనకు ముద్దులు పెట్టడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి. దీంతో ఐశ్వర్య ఆ డాక్టర్తో రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం ఆ డాక్టర్ అవుతారని కొంతమంది భావిస్తున్నారు. అయితే జిరాక్ మార్కర్ ఐశ్వర్యారాయ్కు కాలేజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. వీరిద్దరూ కాలేజ్ డేస్ నుంచి కూడా మంచి ఫ్రెండ్స్గా కొనసాగుతున్నారని ఐశ్వర్యారాయ్ సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాని వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వారు క్లారిటీ ఇస్తున్నారు. మరి దీనిపై అభిషేక్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.